వైద్య రంగం వ్యాపార ధోరణిలో కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే ప్రజలకు సేవ అందించడం అభినందనీయమని గొల్లాపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని సుమంతు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద దంత వైద్య విభాగాన్ని ఆయన ప్రారంభించారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు కంటి వైద్య పరీక్షలు, పళ్ల పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గోపాలపురం నియోజకవర్గం పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలోని ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యేగా తన పూర్తి సహకారం అందిస్తారని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్న సుమంతు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె సుమంతును ఆయన అభినందించారు. ఆసుపత్రిని మరింతగా విస్తరించి ప్రజలకు మరింతగా సేవ చేయాలని ఆయన కోరారు. మెట్ట ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించాలని కోరారు. కొవ్వూరు గుండుగోలను జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి సరైన రీతిలో సేవలు అందించాలని కోరారు. అనంతరం డాక్టర్ సుమన్ అయిన తండ్రి డాక్టర్ సూర్యనారాయణలు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు దుస్సాల్వతో ఘనంగా సత్కరించి మెమంటోలు బహూకరించారు. బాగా తరచుగా వింటున్నది వయసుతో నిమిత్తం లేకుండా అకస్మాత్తుగా జరుగుతున్న మరణాల్లో ప్రథమ కీలక భూమిక గుండెకి సంబంధించి చాలా చిన్న వయసుల్లోనూ చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పటికీ కూడా మరణాలు జరుగుతున్నాయి. అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిన సందర్భంలో ఒక ఆరోగ్యపరమైన అంశాల మీద అప్రమత్తత అనేది అవసరం. దాని పట్ల ప్రజలకి ఆవశ్యకత, దాని పట్ల ఒక అవగాహన కలగాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తూ 29వ తారీఖున ఏదైతే ప్రపంచ హృదయానికి సంబంధించిన వరల్డ్ హార్ట్ డే కింద పిలువబడుతుందో అలాంటి హృదయానికి సంబంధించిన గుండె జబ్బులు కానీ ఆకస్మిక మరణాలు కానీ నివారించడానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా మన జీవన శైలి ఉండాలి, ఇలాంటి మరణాలకి కారణాలు ఏంటి, వీటన్నిటి మీద ప్రజలను అప్రమత్తత చేసే ఒక గొప్ప అంశం. నేను కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు అనిపించింది చాలా చోట్ల, అంటే మన గోపాలపురం లాంటి నియోజకవర్గం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉండే ఒక అతి సాధారణమైన నియోజకవర్గం. ఇక్కడ అవగాహన చాలా తక్కువ ఉంటుంది. వ్యాధుల మీద కానీ, నివారణ చర్యల మీద కానీ, అదేవిధంగా మారిన జీవన శైలిలో వస్తున్న దుష్ప్రభావాలని అర్థం చేసుకోవడంలో కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఎవరైతే మన హాస్పిటల్ వారు ముందుకు వచ్చి ఈ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాం అనేది సుమంత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం నడిబొడ్డు నుంచి 62 కిలోమీటర్ల సుదూరంగా నేషనల్ హైవే ఉండడం, అనేక రకాల యాక్సిడెంట్లు జరగడం, వాళ్ళకి తక్షణ వైద్యం అందించే సదుపాయాలు కూడా ఇక్కడ లేవు. అయితే అటు రాజమండ్రి లేదా ఇటు విజయవాడ పరిగెత్తాల్సింది. ఇంత డిస్టెన్స్ వెళ్ళే క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి నా లక్ష్యం కూడా ఏంటంటే భవిష్యత్తులో ఇక్కడ వైద్య సదుపాయం అందించేది అటు ప్రభుత్వం నుంచి తరపున, ప్రైవేట్ వారి తరపున, లేదు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంగా చేసుకుని కూడా ఈ యొక్క వైద్యం కానీ, ఈ రకంగా హాస్పిటల్స్ కానీ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇక్కడ మేము కూడా వీరిని ఒక రకంగా ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా మీతో కలిసి పనిచేస్తాం, మీకు అండగా నిలబడతాం. మీరు భవిష్యత్తులో కనుక ఈ సుమంత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక ఎక్స్పాండ్ చేయాలనుకున్నా,
లేదు వాటికి అవసరమైన ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున మేము ముందుకు వస్తాం, ఖచ్చితంగా అండగా కూడా నిలబడతాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అవసరమయ్యే ఏదైనా సదుపాయాలు కల్పించడానికి సంసిద్ధత తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైద్యం కూడా ఇప్పుడు జోగా ఫౌండేషన్ ద్వారా ఈ హాస్పిటల్ వారు కొన్ని వైద్యాలకు ఉచితంగా చేయడం, కొన్ని వాటికి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది శుభ పరిణామం. అంటే కేవలం వ్యాపార ధోరణితో కాకుండా హాస్పిటల్స్ని సమాజ సేవ దృష్ట్యా కూడా నడపడం అనేది ఒక గొప్ప అభినందించదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్ వారికి, యాజమాన్యం వారికి ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్యేగా నా సహకారం పూర్తిగా ఉంటుంది. మీరు కూడా ఈ హాస్పిటల్ మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే వైద్యం చేసే క్రమంలో కూడా ఇంకా హాస్పిటల్కి అందాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి, డాక్టర్స్ను పెంచి సకాలంలో వైద్యం అందించడానికి మీరు సమకూర్చగలిగితే మేము కూడా ఇక్కడ ఏదైనా ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి పంపించి వైద్యం విషయంలో మీ దగ్గరికి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల మెట్ట ప్రాంతానికి ఒక మంచి వైద్యం అందించే ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులందరి తరఫున కూడా